అందరికీ పేరు పేరున ఈరోజు గాంధీ జయంతి శుభాకాంక్షలు మరియు నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో 3 నెలలకు ఒకసారి గ్రామ సభలు నిర్వహించుకోబడతాయి. మన గ్రామంలో కూడా ఈరోజు గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీ గారికి నివాళులర్పించి తదనంతరము గ్రామ ప్రజలు, సచివాలయ ఉద్యోగులు అందరి సమక్షంలో ఈరోజు గ్రామ సభ నిర్వహించుకున్నాము. అప్పట్లో గాంధీజీ గారు కలలు కనేవాడు. గ్రామ స్వరాజ్యం తేవాలన్న ఒక తపన ఆ రోజు గాంధీ గారికి ఉండేది. ఆ కలలను నిజం చేయాలన్న ఆలోచనతో గతంలో చాలామంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రాన్ని పాలించినారు. కానీ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కళలను నిజం చేయాలన్న ఆలోచనతో ఆ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి గ్రామ సచివాలయాల ద్వారా ఎంతోమంది నిరుద్యోగులు ఉపాధి కల్పిస్తూ గ్రామంలోనే మండలాలకు వెళ్ళి ప్రజలు ఇబ్బంది పడతారన్న ఆలోచనతో అన్ని శాఖలకు సంబంధించిన అధికారులను ఇక్కడనే గ్రామ స్థాయిలోనే ఏర్పాటు చేసి గ్రామ సచివాలయాల ద్వారా సేవలన్నీ అందించాలన్న ఆలోచనతో ఆ రోజు గాంధీజీ కళలను నిజం చేసిన వ్యక్తి ధీటుగా ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమని ఈ ఘంటాపదంగా చెప్పచ్చు. అలాగే మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి ఏవైతే సచివాలయాలు ఏర్పాటు చేసినాడో ఆ సచివాలయాలను కూడా పూర్తి స్థాయిలో వాటిని కనుక కొనసాగిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అయితేనేమి ఖచ్చితంగా గ్రామాలే పట్టుకొమ్మలు, గ్రామాలు బాగుంటేనే దేశం కానీ రాష్ట్రం కానీ బాగుంటుందన్న ఆలోచనతో వాళ్ళకన్నా మంచి ఆలోచనతో గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు ఏర్పాటు చేసినాడు. కాబట్టి ఆ సచివాలయాలను కూడా కంటిన్యూ చేయాలన్న ఆలోచనతో మంచి ఆలోచనతో ఉప ముఖ్యమంత్రి అయితేనేమి తర్వాత ముఖ్యమంత్రి అయితేనేమి మంచి ఆలోచనతో కొనసాగిస్తూ ఇంతమంది మన సచివాలయ ఉద్యోగులకైతేనేమి గ్రామాల్లో ఉండే ప్రజలకైతేనేమి సేవలు ఇక్కడే అందించాలన్న ఆలోచనతో కంటిన్యూ అవి గాంధీ జయంతిని మనం గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ ఆయన జయంతిని పురస్కరించుకొని గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గ్రామ సభకు హాజరైన మన గ్రామ సర్పంచ్ గారికి, సచివాలయ ఉద్యోగులందరికీ, ప్రత్యేక అధికారులకు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు గాంధీ గురించి కొంచెం తెలుసుకుందాము. గాంధీ అంటే అందరికీ తెలుసు, మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టినాడు ఆయన. అక్కడ 2 జాతులు, నల్ల జాతీయులు, తెల్ల జాతీయులు అని ఉండేవాళ్ళు సౌత్ ఆఫ్రికాలో. నల్ల జాతీయులు వాళ్ళు అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు ఆ కాలంలో. ఆయన వాళ్ళ కోసం పోరాడి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మన దేశాన్ని మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత సబర్మతి ఆశ్రమం అనేది సబర్మతి నది ఒడ్డున ఒక ఆశ్రమం స్థాపించాడు. అప్పుడు స్వాతంత్ర ఉద్యమం బలంగా నడుస్తుంది ఆ రోజుల్లో. అప్పుడు ఆయన ఏం చేశాడు, నేను కూడా దేశం కోసం పోరాడాలని ప్రధాన ఉద్దేశంతో ఆ రోజు ఆయన తన ఎంత ధనవంతుడైనా కూడా ఆస్తులన్నీ వదిలేసి స్వాతంత్రం తెచ్చిపెట్టాలని. మీరు చూసి ఇక్కడ గాంధీ ఫోటో, అందరు ఫోటోలో చూసినా కానీ మనం మనిషి చూడలేదు. ఆ రోజు అన్ని మంచి బట్టలు తొడిగేది మానేసినాడు ఆయన. కేవలము ఖద్దరు బట్టలు కూడా ఆయన పై దుస్తులు, కింది దుస్తులు అంతే, ఇంకేంలో ఒక బట్ట వేసుకొని తిరిగినాడు. ఎందుకు? ప్రజలకి ఈరోజు భారతదేశంలో ఎంతోమంది ప్రజలు చాలా బాధపడుతున్నారు. మనము ఎందుకు ఇది ధనికంగా జీవించాలని ఆ రోజు ఆయన ఆ త్యాగం చేశాడు. అట్లాంటి మహాత్ముడు ఆయన. ఆ రోజు నుంచి స్వాతంత్రం కోసము పోరాడిన వ్యక్తి. అంతేకాకుండా ఆయన అంటరానితనాన్ని ద్వేషించినాడు. అంటరానితనం అంటే అందరికీ తెలుసు, అంటే ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనే భావన ఉండకూడదు.